అందరు నమస్కారం అండి. ప్రశ్న గాడికి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన వెంటనే వేరే కేసులో వాడిని అరెస్ట్ చేశారు. మేబీ ఆ కేసులో బెయిల్ వస్తుందా లేదా రిమాండ్కి వెళ్తాడా అనేది చూడాలి. నాకు తెలిసినంత వరకు ఆ కేసులో కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సోషల్ మీడియా కేసు పెద్దగా ఇంపాక్ట్ చూపించదు, అది అందరికీ తెలిసిందే. బట్ చూడాలి, వాడికి ఆ కేసులో బెయిల్ వస్తుందా రాదా అనేది చూడాలి. అయితే ఈ రావణ్ గాడి చెల్లెలు, అంటే సొంత చెల్లెలు కాదు, అంటే బూతుల్లో సమానరాలు. సో అందుకోసం సొంత చెల్లెలు అంటున్నాను. ఈవిడి పేరు నాకు తెలియదు, నేను ఈవిడిని మొదటిసారి చూస్తున్నా. ఈవిడి పేరు ఏదో నాకు ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈవిడిని. ఈవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రావణ్ గాడైతే ఎలా మాట్లాడాడో, ఎలాగైతే బూతులతో రెచ్చిపోయాడో, అదేవిధంగా ఒక మహిళ ఉండి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అందులో ఒక మహిళ నోరు తెరిస్తే బూతులు. ఒకసారి ఈవిడేం మాట్లాడుతుందో వినిపిస్తా, వినండి. ఈ చేతకాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తను ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నాయి. 2029 ఎలక్షన్ లో కొణిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్న అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జా ఐశ్వర్యాయే కాదు. ఎవరంటే నువ్వు? నీ మొహం నేను ఇంతవరకు చూడాలా, ఫస్ట్ టైం చూస్తున్నా నిన్ను. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని గద్దె తెస్తావా? అంత సీన్ ఉందా నీకా? అసలు నువ్వు ఎవరు? అసలుకి నీ సంగతి ఏంది? నీ కథ ఏంది? నీ కాందాన్ ఏంది? నువ్వు ఎవరు అసలుకి? నీది ఏ ఊరు? నీ పేరేం పేరు? అసలుకి నిన్ను ఇంతవరకు నేనే చూడాలా. అలాంటిది జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నీ ఎవరికి తెలుస్తుంది? నీ వల్ల ఏమవుద్ది? పెద్ద పెద్ద మగాళ్ళే, కొమ్ములు తిరిగిన మగాళ్ళే 11 సీట్లకు పడిపోయారు. 11 సీట్లో కూర్చొని ఇంట్లో నాకెందుకులే కూర్చొని ఉన్నారన్నమాట మగాళ్ళు. 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోయాడు, ఇంట్లో మూలను కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల కాల, ఊరు పేరు లేదు నీకు, నువ్వు గద్దె తీస్తావా? సిగ్గుండాలంటే మాట మాట్లాడడానికి. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్ట్ చేస్తావు, త్రిపులారి వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? నీ అబ్బసబ్బే అన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినాడు, నువ్వే అక్కడ ఉంటే లోకల్. ఇక్కడ మేము హైదరాబాదా? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదా? సిగ్గుందా నీకు అసలు మాట్లాడేదానికి? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాడు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సిగ్గుండి మాట్లాడుతున్నావు. అందుకే అసలు మీలాంటి వాళ్ళు మిమ్మల్ని అనేది అందుకే. అదేలే, ఏం ఉద్యమాలు చేసావమ్మా నువ్వు? ఏం ఉద్యమాలు చేశావు? అవునా? ఉద్యమాలు చేసిన ఉద్యమాలు చేసిన వాళ్ళు 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? నువ్వెంత? మా ఏకం ఎంటుకు కూడా కేకలే. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్మంటే ఫిజికల్ ఇంటిమసీ అనుకుంటారేమో. తప్పు 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 తప్పు, అలా మాట్లాడకూడదు. ఇంత సీరియస్ మ్యాటర్లో కూడా నువ్వు ఆలోచనతో మాట్లాడుతున్నావంటే ఏ చెప్పులే, చెప్పు ఇప్పుడు కూడా. ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతుంది ఇక్కడ, దానికి అర్థం కూడా చెప్తున్నావు మళ్ళీ నువ్వు. మీరు అలా అనుకుంటారేమో, ఫిజికల్ కాదు. చెప్పు. ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీ అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నామేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పు కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు. తన్ని చూడు, నీకు ముందు నీ ముసలి పండుగ. నువ్వు తన్ని చూడు, నువ్వు నీకు దమ్ముంటే తన్ని చూడు, తన్ని చూడు. ఇదే ఈ మాట మాట్లాడబట్టే కదా రాత్రి నిన్ను నీ ఇంటి మీదకి జనసేన వీర మహిళలు వచ్చారా లేదా? నీ ఇంటి మీదకి వచ్చారా లేదా? ఎవరు నన్నుతున్నారు అక్కడ?
రాత్రి నిన్న తన్నపోయారు నిన్ను. నీ ఆడపిల్లవని నిన్ను వదిలేశారు ఆ వీర మహిళలు. నీ ఇంటి మీదకి వచ్చారు, నువ్వు పోయి బాత్రూంలో దాక్కున్నావు. నువ్వు కానీ బయటకు వచ్చుంటే ఎవరిని దండేవాళ్ళు అని తెలిసిండేది. మరి ఎందుకు బాత్రూంలో దాక్కున్నావు? మీ అందరికి బాత్రూంలో దాక్కుంటే బాగా అలవాటు అనుకుంటా. ఆ వైసీపీ వాళ్ళ కారుమూరి వెంకటరెడ్డి ఇలా ఉన్నారు కదా కొంతమంది. పోలీసులు వస్తే చాలు పోయి బాత్రూంలో పోయి దాక్కుంటారు. మరి బాత్రూంలో ఏం చేస్తారో నాకు తెలియదు. బాత్రూంలో ఏం పని మీకు? దమ్మున్న మగాడు రండి చూసుకుందాము, తన్ని తరుముతానన్న దానివి ఏరే మహిళ వస్తూ ఎందుకు బాత్రూంలో పోయి దాక్కున్నావు? ఏం అవసరం వచ్చింది? వాగటం ఎందుకు? తాగటం ఎందుకు? తాగటం ఎందుకు? వాగటం ఎందుకు? మళ్ళీ పోయి బాత్రూంలో దాక్కోవడం ఎందుకు? నువ్వు ఆ మహిళ మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నావా? నా ఇంట్రుకు కూడా పీకలేమంటావు, ఫిజికల్ అంటావు. అసలు నీ మొహం ఎవరికి తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, నీ ఊరే తెలియదు. నువ్వు వచ్చి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నావు. మహిళలు అన్నదాకా కొంచెం పద్ధతిగా మాట్లాడాలి. ఆ రావణ గారి కంటే సిగ్గేలా లేదు, వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మహిళ ఏమంటే నువ్వు ఎలా మాట్లాడాలి? కనీసం నీకన్నా బుద్ధి ఉన్నక్కర్లా, నువ్వన్నా మంచిగా మాట్లాడాలి కదా. ఎందుకు ఇలాంటి మాటలు, ఎందుకు ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు చెప్పు? నీ పేరేం పేరు? ఐశ్వర్యానా? బొజ్జ ఐశ్వర్యానా? అదే కదా నీ పేరు. ఇప్పుడు నువ్వు చెప్పావులే, అదే తెలుస్తుంది, బొజ్జ ఐశ్వర్య. ఏం ఉద్యమాలు చేసావు నువ్వు? ఏం ఉద్యమాలు చేసావు? ఒక ఉద్యమం చెప్పు. నువ్వు ఉద్యమాలు చేశాడు రావణ గారు అంటావు, నేను ఉద్యమాలు చేశాను అంటావు. మీరు అందరూ కలిసి ఏం ఉద్యమాలు చేశారు? ఎవరి తరపున మీరు పోరాడారు? రైతుల పక్షాన ఏమైనా పోరాడారా? ప్రజల పక్షాన ఏమైనా పోరాడారా? ఏం ఉద్యమాలు చేశారు? మీరు చేసే ఉద్యమాల గురించి నేను మాట్లాడాలా? ప్రజా సమస్యల గురించి ఏమన్నా ఉద్యమాలు చేశారో అని నేను అడుగుతున్నా. ఆ ఉద్యమాలు మీరు చేశారో లేదో నాకు తెలియదు. అది చేస్తారో చేయరో నాకు అనవసరం. ఆ ఉద్యమాల గురించి ప్రజల కోసం మీరు ఏం ఉద్యమాలు చేశారు? నువ్వేం ఉద్యమాలు చేశావు? సిగ్గుండాలి అక్కడ మాట్లాడడానికి, కొద్దిగా కూడా సిగ్గుండాలి. మన భాష మన పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు తన్ని తరుముతా, నా ఇంట్రు కూడా పీకలేవు, నా బొచ్చు కూడా పీకలేవు. ఎందుకు ఇలాంటి మాటలు చెప్పు? మహిళగా మాట్లాడాలి. నువ్వు వాడికి మద్దతు తెలియదు వచ్చావా? మద్దతు కోసం వచ్చావా? మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. పద్ధతిగా విమర్శించే పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు న్యాయమా? ఇలా మీరు అరెస్ట్ చేస్తారా? చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకుంటారా? నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది ప్రజాస్వామ్యంలో ఇది భాగం కాదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అని ప్రశ్నించు. ఏముంది తప్పు దాంట్లో? అంతేగాని నేను పీకుతా, నేను పొడుస్తా, తన్నతా, ఎందుకు చెప్పు? ఇలాంటి మాటలు మాట్లాడతారు. కార్యకర్తలు వస్తే మాత్రం బాత్రూంలో పోయి దాక్కుంటారు. సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి. థ్యాంక్ యూ.